ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో చేరి వచ్చిన సంఘస్థులకు, పరిశుద్ధులకు, సేవకులకు, రక్త సంబంధికులకు, మేమెరిగిన వారు, మా ఇరుగు పోరు వారందరికీ కూడా మా కుటుంబం తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతసేపు మా తండ్రిని గురించి, వారితో ఉన్న అనుబంధాన్ని గురించి, వారితో ఉన్న పరిచయాన్ని గురించి, సేవలో వారికి ఉన్న జ్ఞాపకాలను గురించి ఆయా సంగతులు వివరించాలని చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ సమయం మనతో లేదు గనక కొద్దిమంది వారికి కల్పించడం, అది సమయాన్ని బట్టి కల్పించడం జరిగినది. నేను మా రెండో అన్న కూడా కుటుంబముతో ఆనంద్ తండ్రికి ఉన్న అనుబంధాన్ని వారు పంచుకున్నారు. వాస్తవానికి ఎక్కువగా ప్రేమించేవాడు మా రెండో అన్న. ఎందుకంటే ఆయన చిన్న దినాల్లోనే, అంటే 10th క్లాస్లో ఉన్నప్పుడే ప్రభువును రక్షించబడి ప్రభుదాస్ అంకుల్ దగ్గరతో మరి పరిచర్యలో ఆనంద్ పాల్గొనేవాడు. ఒక అసిస్టెంట్గా ప్రారంభించేవాడు. యవనస్తుడుగానే సంఘములో పనిచేస్తుండేవాడు. బహుశా ఆ దాన్ని బట్టి మా నాన్న కొంచెం ఎక్కువగా ప్రేమించడం ఒకటి, ఎక్కువగా ఇంట్లో తెలివివంతుడు, బాగా చదువుకునేవాడని కూడా ఆ కారణం చేత కూడా, ఈ 2 కారణాల చేత ఎక్కువ ప్రేమించేవాడు. ఎక్కువ ఇష్టం లేని వ్యక్తిని అంటే నేనే. అయితే చివరిగా దేవుడు ఎట్లాగా మలిచాడంటే, నేను ఇలాంటి సభలలో వాక్యం పంచుకుంటున్నప్పుడు మా నాన్న విని మురిసిగా నవ్వేవాడు. కొన్నిసార్లు నాకు ఆనందం వేసేది. ఎందుకంటే పనికి రాని వాడిని పనివంతులుగా చేయడానికి కారణము దేవుడైతే, భూ సంబంధముగా మా తండ్రి నాకు ఎంతగానో కొంత బలాన్ని చేకూర్చాడు. కారణం ఏమిటంటే, మేము కుటుంబ ప్రార్థనలో కూడుకున్నప్పుడు నేనొక్కనే ఎగరడానికి ప్రయత్నం చేస్తా. చాలా వరకు ఎగరడానికి ప్రయత్నం చేసి 10 నిమిషాలైనా 2 పాటలు పాడిన తర్వాత కూడా నా కోసం వెయిట్ చేసి అది ప్రారంభించేవాడు. అట్లాగా ఇష్టం లేకుండా కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే ఇష్టం లేకుండానే విన్నాను. కానీ ఆ తరువాత మా నాయన పంచుకున్న తలంపులు నాకెంతగానో ఇష్టమైపోయాయి, ఎంతగానో నాకు ఉపయోగపడ్డాయి. చిన్న చిన్న తలంపులను నా మనస్సును తాకినట్టుగా అయింది. నేను సొంత ధ్యానంగా ఉపయోగించడానికి ఆ తలంపులు నాకు ఉపయోగపడ్డాయి. అలాగా చిన్న చిన్నగా ఆత్మీయమైన తండ్రిగా సంఘాలలో ఉండవచ్చేమో, కానీ కుటుంబంలో ఆత్మీయమైన తండ్రి వేసిన ఆ విత్తనము ఎంతగా విత్తబడి నాటబడి ఎంతగా ఫలించిందన్న సంగతిని నా జీవితంలో నేను చూసుకొని సంతోషించడానికి మా తండ్రి గారి యొక్క ఆ సావాసం నాకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే మేము 9 కుమారులం, వారికి 9 కోడళ్ళు. 9 కోడళ్ళకు కూడా ఇప్పటికి తండ్రి లేడు. కానీ వారి తల్లిదండ్రులతో ఎలా ఉంటారో అంతేమైన ప్రేమతో తండ్రి కూతురులకున్న సహవాసంను కలిగి ఉన్నాడని వాళ్ళు చెప్పడానికి మైకి ఇవ్వలేదు కనుక చెప్పలేరు. ఇది వాస్తవం. రెండవది, 5 మంది మనమన్లు, 3 మనమరాన్లు. మేమందరం 18 మంది. ఇంట్లో కూడుకుంటే ఇంటి పక్కన వచ్చి అనేవారు, యెరూషలేము సందడంతా మీ ఇంట్లోనే ఉంది అనేవారు. అంత సందడిగా ఉండేది. అదొక బలము మా నాన్న మాకు అనుగ్రహించాడు. అందరం కలిసి ఉండేవాళ్ళం. అయితే ఈ యాత్రా జీవితము 80 సంవత్సరాలు ఈ భూమి మీద బతకడానికి దేవుడు అనుమతించాడు. ఎలాంటి అనుమతించాడంటే, కొన్నిసార్లు పూల బట్ట మీద నడిచినట్టుగా ఉంది, కొన్నిసార్లు ముళ్ళ కంపల మీద నడిచినట్టుగా ఉంది. అది దేవుని ఉద్దేశం. ఒకే వ్యక్తి ప్రయాణం ఒకే రకంగా కొనసాగడానికి దేవుడు చేసిన ప్రణాళికను మనం ప్రశ్నించలేము. ఆయన ఉద్దేశం మేరకు ఆయనను ఎరిగిన వారిని, ఆయన ఏర్పరచుకున్న ప్రజలను, సేవకులను ఆయన ప్రణాళికలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. అవన్నీ ఎందుకు ఇచ్చావు, మనల్ని ఎందుకు ఇంత ఉపయోగించుకున్నావు, ఇంతగా సంఘాల మధ్య వాడుకున్నావు, దేవుని పనిలో ఇంతగా అభివృద్ధి పరిచి అనేకులను మరి మాదిరికరంగా మా నాన్న ఎందుకు ఉంచావు,
ఈరోజు ఎందుకు నడవలేని స్థితిలో ఉంచావు, ఎక్కడికి పోలేని పరిస్థితిలో ఎందుకు ఉండవలసి వచ్చింది అని ఇచ్చినప్పుడు ప్రశ్నించలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించలేదు. కారణం ఏమిటంటే దేవుడు ఆయనను ఎలాగ ఉన్నప్పుడు ఎలాగ వాడుకోవాలో ఆయన వాడుకున్నాడు. వాస్తవానికి అనంతపూర్లో ఆయన ఆత్మీయమైన జీవితం ప్రారంభించబడింది. రామలింగారెడ్డి ఒక ఉత్తరం రాశారు, నీ కొరకు ఒక ఉద్యోగం ఉంది, నువ్వు రమ్మని ఒక ఉత్తరం పట్టుకొని వచ్చాడు. ఆ ఉద్యోగంలో చేరాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేరారు. రామలింగారెడ్డి అంకులు, వరప్రసాద్ అంకులు, మా నాన్న కలిసి ఒకే ఆఫీసుకు వెళ్తారు, ఒకే మందిరానికి వెళ్తారు. ఒకే కుటుంబంలో ఊరు నుంచి వచ్చాం. అలాంటి సహవాసంలో పునాదులు వేయబడిన అనంతపూర్లో వారి ఆత్మీయమైన జీవితం సాగింది. తర్వాత కొంతకాలం తర్వాత అనంతపూర్ నుంచి నంద్యాలకు వారు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు ఉద్యోగరీత్యా. అక్కడికి వచ్చిన తర్వాత ఎస్ ప్రభుదాస్ అంకుల్ వారి సంఘముతో సహవాసములో 25 సంవత్సరాలు అక్కడ ఉండే మరి అవకాశం దక్కింది. అక్కడ ఎస్ ప్రభుదాస్ అంకుల్ గారి ప్రోత్సాహం బట్టి, ఆత్మీయమైన ఉత్సాహం ఆయన అనుగ్రహించిన ఆ ప్రోత్సాహం బట్టి అక్కడ ఒక గోడలాగా కట్టబడ్డాడు. అనంతపూర్లో పునాదుల్లాగా వేయబడింది. మరి అనంతపూర్ నుంచి నంద్యాలకు వచ్చేసరికి ఒక గోడలాగా కట్టబడింది. అనంతపూర్ నుంచి మళ్ళీ కర్నూలు రావడానికి 20 సంవత్సరాల తర్వాత కర్నూలులో చేరాము. ఇక్కడ కూడా కర్నూలు కృష్ణాశ్రమంలో వారి ఆత్మీయమైన జీవితం కొనసాగింది. దేవదనమంకులు మరి మా నాన్న ఒక కాడి మీద ఉన్నట్టుగా, మరి కాడి ఎట్లాగా పొలాన్ని దున్నిందో అట్లాగా ఈ జిల్లా ప్రాంతం అంతట్లో కూడా ప్రభు సేవ చేశారు. ప్రతి నెల 2వ శనివారము సంఘముతో కలిసి మరి సువార్త పరిచర్యకు వెళ్ళేవారు. అలాగన సంఘంలో పెరిగి అంచెలంచెలుగా ఎదిగి పనిచేస్తున్న సందర్భంలో మళ్ళీ శాంభవంకులు గారికి వచ్చిన ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న మనస్సును బట్టి, దేవుడు ఆయనకిచ్చిన ప్రేరేపణను బట్టి ఏబిఎస్ పరిచర్య కొనసాగాలంటే రిటైర్డ్ అయినటువంటి కర్నూలు ఉన్న ఫిలిప్ గారికి ఇస్తే బాగుండన్న ఆలోచనతో ఎస్ ప్రభు అంకుల్తో ఆలోచన చేశారు. వారిద్దరు ఆలోచన మేరకు ప్రభు అనుమతించాడు. మరి మా నాన్న దగ్గరికి వచ్చి ఎస్ ప్రభు అంకుల్ పద్మాంటి గారు వచ్చి ఇప్పుడున్న పనిని నువ్వు చేయవాలి అన్నారు. ఆయన చేసిన ఉద్యోగము భౌతికంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అకౌంటెంటు, దాన్ని బట్టి ఇచ్చారని అనుకున్నారు. వాస్తవంగా దాన్ని బట్టి కాదు. వాస్తవంగా ఈయన పనిని బట్టి, పనితీరును బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, ఆయన మరి ఇతరులతో ఉండే వ్యవహారంను బట్టి, అంటే ఆ మాట తీరును బట్టి, ప్రవర్తనను బట్టి, ఆయనకున్న విశ్వాస జీవితంను బట్టి వారు అప్పగించారు. అప్పగించినప్పుడు ఒక 175 మందితో తీసుకోబడిన ఆ పరిచర్య ఈ నడము 600 మంది వరకు ఉన్నారు. 660 మంది ఉన్నారు. ప్రతి నెల 10 లక్షలు పైబడి 600 మంది సేవకులకు పంపాలి అంటే ట్రెజరర్ ఉద్యోగం కాదు, ట్రెజరర్ పని కాదు, దేవుడు జరిగించిన పని. ఏ దినము లోటు కాలేదు, ఏ దినము ఆలస్యము కాలేదు. అన్న జగనన్న ఇచ్చే ప్రభుత్వం కంటే ఒక గంట ముందుగా మాకు సేవకులకు ఏబిఎస్ పివి అందుతుంది అంటున్నారు. అలాంటి పరిచర్యను కొనసాగించడానికి మా నాన్నకు దేవుడు అవకాశాన్ని కల్పించాడు. సంఘములో సంఘ పెద్దలుగా ఉన్నారు. అలాగే ఒక పరిచారకునిగా ప్రారంభించాడు. వీధుల్లో మరి పత్రికలు పంచే పని నుంచి పరిచారకుడిగా, తర్వాత సంఘ పెద్దలుగా ఉండి, అలాగే సంఘంలో ట్రెజరర్గా ఉండి, ఏబిఎస్ సంస్థకు మరి అలాంటి పరిచర్యలో ఒక ట్రెజరర్గా ఉండి అనేక మందికి వివాహములు, 100 మంది వివాహములు చేసిన వాడిగా ఉండి, కొన్ని 100,000 మందికి బాప్తీసాలను ఇచ్చిన వ్యక్తిగా ఉండి, అనేక మందిరాలు కట్టబడుతున్నాయంటే తన ఇంటిని గురించి కూడా ఈనాడు ఆలోచించిన వాడు కాదు. అతిశయంగా చెప్పడము నా ఉద్దేశం కాదు. ఎన్నో మందిరాలకు ఒక బ్యాక్ బోన్గా, నేను చెప్పకూడదు, చెప్పేవారు చాలామంది ఉన్నారు. అలాగుండి అది పని ముగించేంత వరకు ఫాలోఅప్ చేసి, ఎక్కడైతే బ్రేకప్ ఉందో దాన్ని ఫిలప్ చేయడానికి ప్రయత్నం చేసి, తన వంతుగా లేక ఆయనకున్న పరిధిని బట్టి ఆ పనిని కొనసాగించి అది పూర్తి అయిందంటే సంతోషించేవాడు. ఆ పని ఆగిపోయిందంటే ఎప్పుడు బాధపడేవాడు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, పలానా చోట పలానా మందిరంలో పలానా ఆగిపోయింది,
పలాని పని నిలబడిపోయింది, పలాని అవసరతను బట్టి అక్కడ పనిలో మరి కొరతగా ఉంది అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అనేక మంది దేవుడు ప్రేరేపణ కలిగించి సహాయం చేసి మందిరాలను అలాగున ఆయన పరిచర్యలో ఒక భాగముగా దేవుడు ఉపయోగించుకున్నాడు. కుటుంబంలో ఒక తండ్రిగా ఆయన చేసిన ఉద్యోగం పెద్దది కాదు, చిన్నది కాదు, కానీ ఏనాడు మాకు కొరత లేదు. ఇప్పుడు మా మామ కుమారుడు డానియల్ చెప్పినట్టు వాస్తవంగా ఏ దినము, వారంలో ఒక దినం మహా ఏలుతో లెక్క పెడితే ఏ దినము మేము ఒంటరిగా మా కుటుంబంతో భోజనం చేసిన దినాలు లేవు. అది టిఫిన్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, టీ అయినా. ఎలాగుందంటే ఈ అన్నులకు తెలియదు కనుక ఎప్పుడు ఈ సేవకులు వచ్చి పోవడం వల్ల మీ ఇంట్లో ఏమైనా ఫైనాన్స్ ఆఫీస్ ఏమైనా ఉందని అడిగారు. లేదు, ప్రభు పిల్లలు మా సంఘం పిల్లలయ్యా, వాళ్ళందరూ మమ్మల్ని పలకరించడానికి వస్తారు అంటే అంతమంది రోజు రావడానికి కారణం మా గొప్పతనం కాదు, లేదా మాకున్న ఇల్లును బట్టి కాదు, ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు. ఆయన మానవుని లేక ఒక మనిషిని ప్రేమించే విధానం, ఒక సేవకునికి ఇచ్చే విలువను, వారిని ప్రేమించిన మాటను బట్టి వారు అనేకులు రాగలిగారు. కర్నూలుకి వస్తే తిరగడానికి ఎంతో ఉన్నా ఫస్ట్ ఫిలిప్ అంకుల్ దగ్గరికి పలకరించి వెళ్దామని చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ప్రేమను సంపాదించాడు. ఇలాంటి పరిచర్యలో మంచి ఒక ఉజ్జీవకరమైన మాదిరికరమైన పేరును కూడా సంపాదించాడు. ఒక తండ్రిగా 4 కుటుంబాలను మరి కుటుంబాలుగా ఏర్పరిచాడు. అంతకంటే ముందుగా మా భక్తి జీవితంలో మాకు వెనకాల ఉండి నడిపించాడు. అంతకంటే గొప్పగా గర్వంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే మేము 4 కుటుంబాలు 4 స్థలాల్లో బ్రదరన్ సంఘ సహవాసములోనే ఉండి ఆయన చేసిన పరిచర్యలో మేము కొంత పాలు పంచుకునే భాగాన్ని మాకు అనుగ్రహించాడు. అంటే ఇది మా గొప్పతనం కాదు, మా తండ్రి మాకు మాదిరిగా ఉండి మమ్మల్ని వెన్నండుంటి నేర్పించిన విధానాలు. ఇప్పుడు మా బ్రదర్ ఆనంద్ చెప్తున్నాడు, ఏదైనా చెప్తే కరెక్ట్ చేస్తాడు. వాస్తవమే, నేను ఏదన్నా మాట్లాడితే ఇంటికి వస్తేనే చెప్తాను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మాట్లాడొద్దని, నువ్వు ఇలాగ వాక్యం చెప్తున్నావు, ఇలా చెప్పకూడదు, ఇలా చెప్పాలని. అంటే మాకు మంచి టీచర్, మాకు మంచి లెక్చరర్, ఒక మంచి ప్రిన్సిపల్ మా తండ్రి గారు. ఆ తర్వాత ఆ స్థానిక సంఘంలో, మేమున్న స్థానిక సంఘంలో మమ్మకు తోడుగా ఉండి సహకరించిన సంఘ పెద్దలు కావచ్చు, తోటి సహోదరులు కావచ్చు. అయితే ఈ దార్లా ఫిలిప్ అనే పేరు మాత్రమే ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు మనిషి ఉండడు. ఈ ఇంటిలో 18 మందిలో ఒకరు లేరు. మా తండ్రి స్థానం ఖాళీగానే ఉంది, ఇల్లు ఆ వ్యక్తికి ఉండవలసిన స్థానం ఖాళీగానే ఉంది. అయితే వాస్తవంగా ఈ దినానికి నేను చెప్పవలసింది ఏమిటంటే మా హృదయంలో ఆనందం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రేమించి, ఒక వ్యక్తిని చూపించిన అభిమానాన్ని బట్టి, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమ ఇన్ని 100 మందిగా మీరందరూ మా కొరకు, మా ఆదరణ కొరకు మాతో వచ్చి మా బాధలు మీరు పంచుకోవడానికి కారణం ఏమిటంటే మా తండ్రిని బట్టే కనుక. ఇప్పుడు మా తండ్రి భౌతికంగా లేకపోయినా ఆత్మీయంగా మా మధ్యలో ఉన్నాడు. ఆత్మీయులతో మా మధ్యలో మా తండ్రి గారి ఒక జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయి గనుక మేము ఎప్పుడు ఆనందంగా ఉంటాం. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో కానీ ఏ బ్రదరన్ సహవాసంలో మేము వెళ్ళి సునీల్ అని చెప్పడానికి పెద్దగా ఉపయోగం లేదు, కానీ ఫిలిప్ గారి కుమారుడు సునీల్ అని చెప్పడానికి చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా అలాగున్నారు గనక ఇంతవరకు మీరు మా కుటుంబం పట్ల, మా తండ్రి గారిని బట్టి, మీకున్న అనుబంధాన్ని బట్టి మీరు చూపిన ప్రేమకు నిండు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమందరము రుణస్థులమే మీరు చూపిన ప్రేమకు. మేమేమి ఇవ్వలేము, కానీ మా తండ్రి చూపిన ప్రేమను మేము కూడా చూపాలని, మీతో అలాంటి సహవాసము కలిగి ఉంటామని, అలాగున్న ఆయన చేసిన మిగిలిపోయిన పరిచర్యను మేము కొనసాగించడానికి మా వంతుగా దేవుడు సహాయము పడేలాగున మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే అంటే కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి నడవలేని స్థితిలో ఉన్నాడు. కొంతకాలం స్టిక్ పట్టుకుని నడిచాడు. ఆ స్టిక్ పట్టుకున్న కాలంలో కూడా చాలా మందిరాలను ఆయన సందర్శించాడు, ప్రభు పరిచయలో వాడుకున్నాడు. 1 సంవత్సరం 3 నెలల నుంచి నడవలేని స్థితిలో ఉన్నారు. అంటే మంచం మీదనే ఉండే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా మంచం మీద ఉన్నప్పుడు కూడా చాలా సంగతులు, చాలా సంఘాలకు కానీ, వ్యక్తులకు కానీ, సేవకులకు కానీ ఉపయోగపడ్డాడని మేము చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఐసీయూలో ఉండగా కొంతమంది సేవకులు వస్తే వాళ్ళకి సైగలు చేస్తున్నాడు. మా అన్నను పిలిచి, క్లెమెంట్ను, మా అన్నకు అర్థం కాలేదు ఏం చేయాలి, పలాంది ఇవ్వాలా అని పేపర్ మీద రాస్తే ఇట్లా అంటున్నాడు, ఇవ్వండి అని.
ఐసీయూలో ఉన్నప్పుడు కూడా వచ్చిన సేవకుల మీద ఒక దృష్టి, ఒక ఆలోచన కలిగిన వాడు. హాస్పిటల్లో ఉంటే ఎప్పుడు బయటపడదామా అనే ఆలోచన ఉండేదే, కానీ వారు వచ్చిన వారిని ఎట్లాగ సంతోషపరిచి పంపాలనా అనే ఆలోచన చేసేవాడు. ఆ మంచంలో ఉన్న 1 సంవత్సరం 4 నెలల కాలము మా అన్న 2 అన్నలు, హైదరాబాద్ ఉన్న వినోద్ అన్న, అయితే క్లెమెంట్ 3 అన్న ఇక్కడ ఉండేవారు. ఎట్లాగా పరిచయం చేశారంటే మాటల్లో చెప్పలేను, కానీ వారిద్దరు పోటీ పడ్డారు పరిచయం చేయడానికి. ఇక నువ్వు ఇంత చేస్తే నేను ఇంత చేస్తానన్నారు అన్నట్టుగా వారిద్దరూ పోటీపడి ప్రయాసపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. మా తండ్రి గారి గురించి మా అన్న మరో రకంగా సహకారంగా ఉండేది, కానీ భౌతికంగా మరి శారీరకంగా సహకారంగా ఉండింది. వీళ్ళిద్దరూ కూడా చాలా పోటీపడి పరిచయం చేశారు. ఏ దినము కూడా వారు నిరుత్సాహపడలేదు, ఏ దినము కూడా వారు విసుగు చెందలేదు. వాళ్ళకు అలాంటి మనసు దేవుడు ఇచ్చాడు. అలాంటి కుమారులను దేవుడు మనకి ఇచ్చాడని మనల్ని కూడా సంతోషించి ఉంటాడని మేము అనుకుంటున్నాము. అయితే ఈ దినము ఈ 80 సంవత్సరాల భూమి మీద ఉన్న యాత్ర ముగించవలసి ఉంది. అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అయితే ఆయన వెళ్ళిన యాత్రలో ఇంతవరకు మాకు తోడుగా ఉండి నడిపించిన మీ అందరికీ కూడా, మా బంధువులే కానీ మరి సంఘంలో ఉన్న స్నేహితులే ఉన్న వారందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి హెర్మోన్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘము జాషువన్న వారు ప్రయాసతో కూడి చేసిన ఏర్పాటును బట్టి, వారు జరిపిస్తున్న ఈ కార్యక్రమం బట్టి వారికి ప్రేమపూర్వక వందనాలు. అలాగే సేవకులు మరి శ్యాంబాంకులు గారు, జాన్ మోహన్ గారు, మరి ఎబ్నేజర్ అంకుల్ గారు, అలాగే జోబ్ దాసన్, ఇలా పలు ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులందరికీ కూడా నిండు ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు భోజనాలు సిద్ధంగా చేయబడ్డాయి. ఈ దినం కాదు కదా, ఇంకొక దినం కదా అంటున్నారు బయటికి పోతే. మాకుండేది ఒకే దినం అని చెప్పా, అది ప్రభు దినము. ఇక ఆ దినం మించి ఇంకే దినాలు మేము వద్దనుకున్నామని చెప్పాము. ఈ దినమే అన్ని దినం అని చెప్పా. అందుకని మరి వచ్చిన వారందరికీ కూడా ఈ వెనక భాగంలో భోజనాలు సిద్ధం చేయబడ్డాయి. ఒకవేళ కొంత ఇరకటముగా ఉంది, అయితే మా విశాలతమైన హృదయంతో మేము ఏర్పాటు చేసిన ఆ భోజన ఏర్పాట్లో మీరు అందరూ కూడా భోజనం చేయాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. భోజనం చేసిన తరువాత అందరూ ఇక్కడికి 2 గంటల ప్రాంతానికి ఇక్కడ చేరుకుంటే ఇక్కడ నుంచి మరి భూస్థాపన కార్యక్రమానికి బయలుదేరవలసి ఉంది. ఆ తదుపరి కార్యక్రమ వివరాలు మరి సేవకులు జాషువన్న గారు కానీ జాన్ మోహన్ గారు తెలియపరుస్తారు. మీ అందరికీ ఇంతవరకు మాతో ఉంచిన సహవాసమును బట్టి, మీరు ఓపికతో కూర్చున్న దాన్ని బట్టి మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు.